నమస్తే, నేను మీ యాదగిరి. రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి నేను వేడుకుంటున్నది ఏంటంటే, మన ఊర్లో ఉన్న బడి మన బడి. మన బడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆ బడులను కాపాడుకునే విధంగా మన విద్యార్థులకు, మన ఊరి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా మనం కృషి చేయాలి తప్ప, ఆ బడులను, ప్రభుత్వ బడులు, వీటిని మనం ఏమైనా చేయొచ్చు, ఇది ప్రభుత్వ ఆస్తి అనే విధంగా దయచేసి వ్యవహరించకండి. ఎందుకంటే అది మన బడి, మన ఊరు బడి. మన బడి మన పిల్లలు చదువుకుంటారు, పేద పిల్లలు, నిరుపేద పిల్లలు మన బడిలో చదువుకుంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించే విధంగా మనం సహకరించి, ఉపాధ్యాయులకు, ప్రభుత్వాలకు సహకరించి ముందుకు సాగాలి తప్ప, ఇది ప్రభుత్వ ఆస్తులు, దీన్ని ఏమైనా చేయవచ్చు అనే విధంగా దయచేసి వివరించద్దని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా పాఠశాలలో చూసుకున్నప్పుడు పాఠశాలలు నడుస్తున్న క్రమంలోనే ఇలాంటి యువజన సంఘాలు, యువకులు కొంతమంది ఆ పాఠశాల ప్రహారీలో చేరి వాటిని ధ్వంసం చేయడం, కిటికీలు ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, బాత్రూమ్లు పగలగొట్టడం, దాంట్లో అంటే అసాంఘిక కార్యకలాపాలకు సాగించడం అనేది చేస్తూ ఉంటారు. దయచేసి ఇట్లాంటిది పరిస్థితులు తీసుకురాకండి. విద్యాలయం అనేది ఒక దేవాలయంతో సమానము. అలాంటి దేవాలయాన్ని మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటామో, విద్యా పాఠశాలను కూడా అదే విధంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. దయచేసి నేను మరొకసారి వేడుకున్నది ఏంటంటే, ఈ వేసవికాల సమయంలో పాఠశాలను అభివృద్ధి కోసం యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక ఐక్యతగా పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించి మన పిల్లలకు మంచి వాతావరణం అందించే విధంగా మనం కృషి చేయాలి తప్ప, ఎదుటోళ్ళు చేస్తున్న మనం చూస్తూ ఊరుకోకుండా దయచేసి సంబంధిత అధికారులకు కానీ, పోలీసులకు కానీ ఇలాంటి ఏమైనా ధ్వంసం చేస్తున్నప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు దయచేసి అధికారులకి నాకు ఫిర్యాదు చేయాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మనం అంటే పిల్లలు మంచి నాణ్యమైన విద్య అందినప్పుడే మన సమాజము అభివృద్ధి పదంలో నడుస్తుంది. సమాజం అభివృద్ధి పదంలో నడిచినప్పుడు మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలను మాత్రము ధ్వంసం చేయొద్దని మరీ నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడకుండా ఈ నెక్స్ట్ మళ్ళీ ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా నేను అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి విద్యార్థులు ఈ అంటే ఫెయిల్ అయినాం అనేది చింతించకుండా, ఈ ఫెయిల్ అయిన దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని నేను ఎందుకు ఫెయిల్ అయినా, దీనికి ఏంటనే కారణాలను విశ్లేషించుకొని మేము ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్ కానీ ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ముందుకు సాగి మనం విజయం సాధించి ఒక చరిత్ర సృష్టించాల్సింది తప్ప, ఇట్లాంటి భయపడి వెనుకడికి వేయడం అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు దయచేసి వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళని కావాల్సినటువంటి మోటివేషన్కి అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి అందరికీ ధన్యవాదాలు.